హలో అండి, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజాశ్రీ బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి బోండాలు అయితే వేస్తున్నా. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక క్లిప్ అయితే వీడియో డిలీట్ అయిపోయిందండి. నేను ఇడ్లీ పిండి తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి అందులో మైదా పిండి వేసేది అయితే కట్ అయిపోయింది. ఇంకా పిండికి తగ్గట్టుగా మనమైతే పిండి ఎంత పడుతుందని చూసుకొని వేసేసుకొని ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ కాగానే చిన్న చిన్న పునుగులాగా కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది. నేను పిండి వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు. మీరైతే వెజిటేబుల్స్ వేసుకోండి, బాగుంటాయి. మా పిల్లలకైతే ఇలాగే కావాలంట. ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాం కదా, మంచిగా ఉబ్బుతున్నాయి చూడండి. ఫస్ట్ వేసుకునే మాత్రం అలాగే అటు ఇటు అంటుంది ఇక్కడనే. ఇంకా కొన్ని ఉన్నా మా ఇంట్లో అయితే చట్నీ లేని తినరు. పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 అయితే వేయించేసుకొని దానికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చట్నీ కూడా అయిపోయింది. ఇంకా చట్నీ ప్రాసెస్ అయితే చాలా సార్లు చూపించడానికి అయితే పెద్దగా ఏమి చూపించలేదు. ఇంకా ఈవినింగ్ అయితే అలాగే కొన్ని పనులు ఉంటాయి. ఇంకా ఆ పనులు అయితే చేసేసుకొని ఇంకా మళ్ళీ అయితే వీడియోలోకి వచ్చేసిన. ఇంకా 2 డేస్ 3 డేస్ నుంచి అయితే బాగా ఫీవర్గా ఉంది. ఈ మధ్య ఏంటో హెల్త్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా నైట్కి వచ్చేసి అయితే జొన్న రొట్టెలో బీట్రూట్ తోటి చేస్తున్నా జొన్న రొట్టెని. ఇంకా దానికైతే మిక్సీలో వేసుకుందామని ఒక్కటే బీట్రూట్ తీసుకున్నా. నేను ఒక్క బీట్రూట్ తీసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఒక 5 చపాతీలు సరిపోయేటట్టు. అంటే చపాతీ కాదండి, నేనైతే మొన్న పిండి షేర్ చేసిన కదా, ఇది అదే పిండి అనమాట. అన్ని జొన్నలు రాగులు కలిపిన పిండి. ఇంకా ఈరోజు 5 రొట్టెలు, ఎందుకంటే మా పిల్లలు అయితే తినట్లేదు. నాకు మా సార్కి వచ్చేసి అయితే చేస్తున్నా. ఇంకా దానికోసం అయితే చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా, తిరగదు కాబట్టి. మెత్తగా అయిపోయింది చూసారా. అప్పుడప్పుడు మనకు బీట్రూట్ జ్యూస్ తాగాలనిపించదు, తినాలనిపించదు. అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అన్ని మన చేతుల్లోనే, ఆరోగ్యం మన చేతుల్లోనే. వెరైటీలు చేసుకోవాలంటే మన చేతుల్లోనే. అన్ని మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటాయి ఏవి చేసుకోవాలన్నా. కాకపోతే మార్చి చేసుకోవడం అంతే. ఇంకా ఇదైతే ఈజీగా పడుతుంది, ఎందుకంటే నేను ఒక పెద్ద బీట్రూట్ ముక్కలో అదిగో మళ్ళీ ఒక చిన్న సగం అంత ముక్క అయితే తీసేసాను కదా. ఇంకా ఇదంతా కలిపేసుకున్నా. దీంట్లోనే మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని ఈ వాటర్ కూడా వేసేసుకున్నా. మంచి కలర్ వచ్చేసింది కదా. ఇంకా నేనైతే వాటర్ కలిపిన, మొత్తం బీట్రూట్ వేసుకున్నా సరిపోయేది. ఎక్కువ కలర్ రావాలనుకుంటే ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఈరోజు అయితే వీకెండ్ కదా, వెజిటేబుల్స్ ఏం చేయాలి అనేది అయితే ముందుగా ప్లాన్ చేసుకోలేదు. ఇంకెక్కువ వెజిటేబుల్స్ లేకపోతే ఏం కర్రీ చేయాలని ఇదే ఆలోచన సరిపోతుంది అసలు. ఇంకా నేను 4 అనుకుని చేస్తే 6 అయినాయి. నా చెయ్యి కొంచెం రాదు. కొద్దిగా చెయ్యాలని ఎంత ట్రై చేసినా కానీ రాదు అసలు నాకు. అన్ని మంచిగా చపాతీ ముద్దల్లాగా చేసి పెట్టేసుకుంటున్నా. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసిన, ఎందుకంటే దీనికి అనేది బాగా పెనం మంచిగా వేడి కావాలి. నేనైతే ఇంతకుముందు ఈ రొట్టె కొట్టేదాన్ని, జొన్న రొట్టె కొట్టినట్టే. కానీ మీకు చూపించినాకైతే నాకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది. ఇదే ఈజీ అనిపిస్తుంది కొట్టడం కన్నా. అందుకే నేను కూడా మళ్ళీ కంటిన్యూ ఇలా చేసేస్తున్నా. కొద్దిగా మధ్య మధ్యలో
పిండి అయితే ఇలా అనుకుంటే మంచిగా దీంతో కూడా సన్నగా వచ్చేస్తుంది. దీనికైతే కంపల్సరీ వాటర్ పెట్టేసుకోవాలి. చపాతీ పిండితో చేసుకుంటే అయితే ఆయిల్ పెట్టుకోవచ్చు, కానీ ఈ పిండికి మాత్రం కంపల్సరీ వాటరే. కొంచెం మంచిగా నిదానంగా చేసుకుంటే మనకు స్టవ్ అనేది కూడా ఏం ఖరాబ్ కాదు. చపాతీలు చేసుకుంటే ఏ విధంగా అయితే స్టవ్ ఖరాబ్ కాకుండా ఉంటుందో ఈ పిండితో కూడా అలాగే ఉంటుంది. మనకు కాలిందంటే అసలు ఈజీగా రొట్టె వెళ్ళిపోతుంది, ఇంకా కాలలేదంటే కొంచెం అంటకపోయినట్టు ఉంటుంది. బాగా చేయితో అనేసుకోవడం అలవాటు అయింది కదా. బీట్రూట్ అనేది మనకు మెత్త కాని దగ్గర హోల్స్ పడిపోయినాయి. ఇంకా ఏంటి ఇంత చిన్నగా చేస్తున్నారా అనుకుంటారా? ఎందుకో పెద్దగా చేస్తే అయితే తినబుద్ధి కావట్లేదు, అందుకే చిన్న చిన్నగా అయితే చేస్తున్నా. మా అమ్మ వాళ్ళు అయితే రొట్టె చేస్తే ఈ పెనం ఎంత ఉందో దీనంతా జొన్న రొట్టె చేస్తారు. నేనైతే అసలు ఆ ఒక్కటి కూడా తినలేను. ఇవైతే ఈజీగా 2-3 అయితే తింటాను. ఇంకా అన్ని ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఎక్కువ చూపించినా మీకు కూడా బోర్ కొడుతుంది. బీట్రూట్ రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఇంకా మొత్తం చేసేసిన 6 చపాతీ లాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి. రేపటి వరకు అయితే ఖరాబ్ కూడా కావు. ఖరాబ్ అంటే ఖరాబ్ అసలు అవ్వవు, రొట్టెలు ఎండిపోతాయి. కానీ ఈ రొట్టెలు అయితే మనం అన్ని కలిపినాం కదా, ఏం ఎండిపోవు. ఇంకా ఈ క్లాత్ తీసుకొని ఇలా చపాతీ కర్రతో చేసుకోవడం వల్ల నాకు ఇక్కడ పెద్ద రిస్క్ కూడా అవ్వట్లేదు. ఇంతకుముందు చేసుకున్నట్టు చేసుకుంటే అయితే కొంచెం రిస్క్ అయ్యేది. ఇదిగో చూడండి, స్టవ్ మీద అయితే పెద్దగా చెత్త అయితే ఏం పడలేదు కదా, పిండి కింద మాత్రం పడింది. ఇంకా ఇంత పడకుండా అయితే కావాలంటే రాదు కదా. ఇంకా అయితే చాలా వేడింది. ఇదిగోండి సాయంత్రం మీరు చూడండి, మళ్ళీ మా పిల్లలకు పునుగుల చేసిన టిఫిన్ అన్నమాట అవన్నీ. ఇంకా నోరు అయితే అస్సలు టేస్ట్ గా లేదు ఫీవర్ తోటి. కొంచెం అందుకే లైట్ గా టమాటా చట్నీ తీసుకున్నామంటే కచ్చి టమాటాలు లేవు. ఇంకా ఉన్న టమాటాలతోనే చట్నీ అయితే చేస్తున్నా. ఇది ఆల్రెడీ మనం ఈవినింగ్ అయితే పునుగులు వేసుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంది. పచ్చిమిర్చి అయితే వేసేసినాను. 2 టమాటాలే, మీడియం సైజ్ టమాటాలు అయితే ఎన్నో అందాలతో తీసేసుకున్నా. పచ్చిమిర్చి అయితే చిన్న మంట సిమ్ లో పెట్టినా సరే ఫుల్ ఘాట్ అయితే వచ్చేస్తుంది. ఎలా ఎగురుతున్నాయో చూసిరా, మూతలు వేసుకుంటే ఇప్పుడు అది మన పైన పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. వీడియోలో అయితే ఈ వీడియో అయితే మా సన్ని తీస్తున్నాడు. నేను జీలకర్ర వేసి అయితే చూపించలేదంట. ఒక 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నా. ఈ జీలకర్ర వచ్చేసి ఏంటంటే మనకు మంచిగా మెత్తగా అవ్వదు. టమాటాలు మనం ఇట్లా ఒక్కటే రౌండ్ తిప్పుకుంటాం కదా, ఈ జీలకర్ర కూడా అలాగే ఉంటది. 3 స్పూన్స్ నువ్వులు అయితే వేయించుకున్నా. ఏంటోనంటే నాకైతే ఎవరికి ఎలా ఉంటుందో కానీ నాకైతే పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ధనియా పొడి అవన్నీ చేసి పెట్టుకుంటేనే నాకు వంట త్వరగా అవుతుంది. అసలు ఇంకా ఈ మధ్య అయితే వీలు కాక మసాలా పొడులు ఏవి వేసుకోవట్లేదు, కొన్ని కర్రీస్లలో అయితే వేసుకోవట్లేదు. అవి కూడా చేసుకునేటప్పుడు మీకు కూడా వీడియో అయితే షేర్ చేస్తా. అవి ఉండడం వల్ల వంట అయితే మనకు చాలా తొందరగా అవుతుంది. ఇది కొన్ని టమాటాలు అయితే ఇలా ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర ఇలా కాడలతోటే వేసేసుకొని కలిపిస్తున్నా. ఆ వేడికి కొత్తిమీర ఉమ్మగిల్లుతుంది. నువ్వులు అయితే మొత్తం పౌడర్ కాలేదు. ఇంకా ఈ పెద్ద మిక్సీలో కొన్ని నువ్వులు కాబట్టి కావు, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదా, దాంట్లో అయితే ఇదిగోండి పచ్చిమిర్చిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసిన. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను చింతపండు వేయలేదు. మీరు చింతపండు కావాలంటే వేసుకోండి. నేనంటే కొంచెమే చట్నీ చేస్తున్నా. మళ్ళీ అలాగే టమాటాలు వచ్చేసి పులుపు చాలా ఉన్నాయి. ఇంకా దాంట్లోకి నేను చింతపండు వేసిందంటే మా సార్ అయితే నోట్లో కూడా పెట్టాడు పుల్లగా వేసినామని. అందుకని చింతపండు అయితే స్కిప్ చేసేసిన. మీరైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసుకోండి. ఇంకా ఇదైతే మొత్తం ఇలా జరిపేసుకుంటున్నా. అయితే నేను ఏం చేస్తా అంటే ఇది ఇలా మనకు గట్టిగా అయిపోతుంది కదా, దీంట్లోనే కలిపేసినాం అనుకో మనకు టమాటాలలో కొద్దిగా లూజ్ అవుతుంది.
లేదంటే ఇది అడుగుకు పట్టుకొని మళ్ళీ అది టమాటా గుజ్జు అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా వేసేసుకొని దీన్ని ఆపుకుంటూ ఒక 2 రౌండ్స్ వేసేసుకున్నామంటే మనకు సేమ్ రోటి పచ్చడిలానే అవుతుంది. మర్చిపోకండి ఆపుకుంటూ తిప్పాలి. ఇంకా చూడండి పండు మిరపకాయలతోటైనా కొత్తిమీర కట్ట, కొత్తిమీర చూడండి ఇలా ఉంటేనే పచ్చడి తినబుద్ధి అవుతుంది. ఎక్కువ మిక్సీ పట్టేసుకోవద్దు. నేనైతే ఆపుకుంటూ ఒక 3 రౌండ్స్ వేసేసిన. ఇంకా వేరే గిన్నెలో అయితే వేయట్లేదు, ఎందుకంటే కొంచెమే చట్నీ ఉంది. ఇప్పుడు ఆ చట్నీ ఇప్పుడే అయిపోతుంది. ఇంకా పోపు దినుసులోకి వచ్చేసి అయితే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. నేను వచ్చేసి అయితే ఏ చట్నీ చేసినా మనకైతే వెల్లుల్లి రెబ్బలు ఉండాలి, వాటితోటే టేస్ట్. ఇంకా కరివేపాకు. ఇంకా అక్కడైతే మా సార్ వచ్చేసారు. ఇంకా మా సార్కి అయితే టీ మరుగుతుంది. ఇదిగో పోపు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంకా డైరెక్ట్ అయితే చట్నీ ఇందులోనే వేసేస్తుంది. నాకైతే కొంచెం చేస్తే అయితే అసలు ఇంత కొంచెం చేసినా అన్నట్టుంది. నేనైతే ఇంత కొంచెం అయితే అస్సలు చేయను. నా వంట ఈరోజు చాలా తక్కువ క్వాంటిటీలో ఉందన్నమాట. సేమ్ మనకు రోట్లో చేసినట్టు ఉంటుంది పచ్చడి. నోరు బాగాలేకపోయినా నోరు కూడా చాలా బాగా అవుతుంది. చట్నీ రెడీ అయిపోయింది. అమ్మో, ఈ ప్యాన్ అయితే చాలా అంటే చాలా డేంజర్. ఇది ఒక ½ అవర్ వరకు కూడా ఇది చల్లారు. నాకు కూడా హెడ్ ఎక్, చాలా హెడ్ ఎక్ ఉంది. నేను కొద్దిగా టీ తాగేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అయితే ఈవినింగ్ టు నైట్ అయితే బ్లాగ్ అనేసి అయితే ఇంకా ఈరోజు అయితే ఖాళీ మొత్తం కిచెన్ చూపించిన, మీకు వేరే అయితే ఏం చూపించలేదు. ఇంకా చూడండి నా మిషన్ ఎలా ఉందో అక్కడ. మిషన్ వర్క్ కూడా ఈ రోజు అయితే సరిగ్గా కాలే. ఇంకా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.